అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టేవాడు తను భద్రము చేసుకుని గనక దుష్టుడు వాని ముట్టడు. మనం దేవుని సంబంధం మరియు లోకమంతయు దృష్టి యందున్నదని ఎరుగుదము. మనం సత్యవంతుడి వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అందున్న వారమే సత్యవంతుడు ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని యొక్కలుగాక. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన రాకను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా క్రీస్తు శరధారే రాకవనిపై పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల్లో అనేకులు కూడా ఏం చేశారు? ప్రభు మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ప్రవచించారు. ఆయన వస్తాడని, శరధారే వస్తాడని, ఎవరి సంతానంగా వస్తాడు, ఏ జనము నుంచి వస్తాడు, ఏ గోత్రం నుంచి వస్తాడు, ఏ వంశము నుంచి వస్తాడు, ఏ కుటుంబంలో నుంచి వస్తాడు, ఏ పట్టణంలో పుడతాడు, ఎవరి యందు పుడతాడు, ఇవన్నీ కూడా ప్రవక్తలందరూ ప్రవచించారు. అది మొదటి రాకడ గురించి. యేసు ప్రభు రెండవ రాకడ గురించి కూడా ఆయన అగ్నిరూపముగా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడని, న్యాయాధిపతిగా వస్తాడని, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోచున్నాడని రకరకాలుగా ప్రవక్తలు క్రీస్తు యేసు యొక్క రెండవ రాకడ గురించి కూడా ప్రవచించారు. పాత నిబంధన గ్రంథంలోనే క్రీస్తు మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ప్రవక్తలు అనేక మార్లు ప్రవచించినట్టుగా వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్తల ప్రవచనాలను అనుసరించి, ప్రవక్త లేఖనాలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భాన పరిశుద్ధాత్మ శరధారే వచ్చాడు బెత్లెహేముకి. నజరేతులో పెరిగాడు. యెరూషలేములో సిలువబడి చనిపోయి పాత పెట్టబడి మూడో దినాన తిరిగి లేచాడు. ఒలీవ కొండ మీద నుంచి శిష్యులు చూచుడుగా పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన త్వరలో రాబోచున్నాడు. యేసు ప్రభు రెండవ రాకడ మునుపు దినాలు మనం అంటున్నాం. ప్రభు యేసుక్రీస్తుతో పాటు అపోస్తలులందరూ చెప్పుకొచ్చారు. క్రీస్తు యేసు రెండవ రాకడ దినములలో భూమి మీద ఉండేవి అపాయకరమైన దినములు. మనుషులు స్వాభావికంగా చెడిపోతారు. కారణం ఏంటి? క్రీస్తు యేసు యొక్క కల్వరి ప్రేమను, సత్య విషయ ప్రేమను వారు అవలంబించలేదు కనుక వారు ఏం చేయబడ్డారు? భ్రష్టత్వానికి అప్పగించబడ్డ జరుగుతుంది. తెలియక అవిశ్వాసంలో ఉండేది వేరు. అపోస్తలుడు పౌలు చెప్పుకొచ్చాడు. దైవజనుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం చూస్తే, పూర్వము దూషకుడని, హింసకుడను, హానికడ నన్ను తన పరిచయం కొరకు నమ్మకమైన ఎంచినందుకు కృతజ్ఞ ఉన్నాను. తెలియక హింసించాను, దూషించాను, హాని చేశాను, కానీ ఇప్పుడు ప్రభు చేత కనికరించబడ్డాను. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, కనికరించబడ్డాను. తెలియక పాపాలు చేసే కాలం పోయింది. పౌలు తెలియక అవిశ్వాసం వల్ల సంఘాన్ని హింసించాడట, ప్రభునామాన్ని దూషించాడట, సంఘాన్ని హాని చేశాడు. లోకంలో మనుషులందరూ కూడా ఈ పౌల్లాగానే తెలియకనే పాపం చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ చివరి దినాల్లో యేసు ప్రభు వచ్చే మునుపు తెలియక కాదు, అందరూ తెలిసి, దేవుని గురించి తెలియశక్యమైనదో తెలిసిన తర్వాత కూడా దేవునిగా అంగీకరించి దేవునిగా మహిమపరచబట్టాలి కనుక తమ మనసులో దేవునికి చోటు ఇయ్యడంలోకపోయారు కనుక చేరాని కాలం చేటుకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించడం. కాబట్టి వారు చేసే ప్రతి తప్పిదమని తెలుసు. ఈ పాపపు క్రియలు మేము చేసినట్లయితే దేవుని చేత శిక్షించబడతామన్న సంగతి తెలిసి కూడా ఈ తప్పు అన్న దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండి కూడా అలాగ చేస్తారు. ఇదే భ్రష్టత్వం. కాబట్టి అంచె దినాలలో అపాయకర కాలాలు వస్తాయని పౌలు చెప్పుకొచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1, 5 వచనాల్లో స్వాభావికంగా మనుషులు చెడిపోతారు. మనుషులలో సహజ స్వభావం ఉండదు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వాడు పరిశుద్ధాత్మల వారి ఆత్మ తిరిగి జన్మించడం మటుకే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించిన నూతన స్వభావం, దేవ స్వభావాన్ని ఇస్తాడు.
నూతన స్వభావం కలగజేయటం వల్లనే మనం రక్షించబడ్డ వారుగా చేయబడతాం. ఒక పాపి తమ పాపం నుంచి రక్షించబడడానికి గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడిగివేయబడటంతో పాటు పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ వల్ల మనకు నూతన స్వభావం అనుగ్రహించబడింది. నూతన స్వభావం మనకుంటుంది, ఆ దేవుని స్వభావం. ఏంటి ఆ స్వభావం? ఆ స్వభావాన్ని అనుసరించి మనం ఏం చేయగలుగుతాం? దేవుని వలె ఇతరులని ప్రేమించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కానీ అంచె దినాలు ఉండే అపాయకర కాలములు అంటే కాలాలు అపాయం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఏ కాలాలని అపాయకర కాలములని బైబిల్ చెప్తుందో ఆ కాలములో ఉండే తరం వారు, ఆ మనుషులు స్వాభావికంగా చెడిపోయి ఉంటారు కనుక ఈ స్వాభావికంగా చెడిపోయిన మనుషులు ఉండే కాలం అపాయకర కాలం అని బైబిల్ చెప్తుంది. మనుషులు స్వాభావికంగా చెడిపోయిన తర్వాత వారికి ఉండే స్వభావం, చెడిపోయిన స్వభావం ఏంటిది? చెడిపోయిన సాతాను యొక్క స్వభావం. పరలోకంలో ఒకప్పుడు ఈనాడు దయ్యములు అనబడుచున్న ఇవన్నీ కూడా పరలోకంలో ఒకప్పుడు పరిశుద్ధ దేవ దూతలు. గబ్రియేలు, మిఖాయేలు ఏ విధంగా పరిశుద్ధ దేవదూతలు, లూసిఫర్ అనే వ్యక్తి కానీ వారి వెంబడించే దూతలు కానీ పడిపోయిన దూతలు ఒకప్పుడు పరిశుద్ధమైన దూతలు. దేవునికి విరోధమైన స్వభావాన్ని కలిగి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు వారు త్రోసిపారేశాడు పరలోకం నుంచి. వీరు అంధకార శక్తులుగా మార్చబడ్డారు. చెడిపోయిన వారికి కీడు చేయడం తప్ప మేలు చేయడం చేత కాదు. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసే ప్రతి వాడు దుష్టుడి సంబంధి. సాతానికి మరొక పేరు దుష్టుడు. దేవ స్వభావం గల వారు ఉంటారు ఈ చివరి దినాల్లో, చెడిపోయిన స్వభావం గల వారు ఉంటారు చివరి దినాల్లో. ఈ చెడిపోయిన స్వభావం ఏంటంటే సాతాను యొక్క స్వభావం. నూతన స్వభావం పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహించబడి రక్షణ పొందిన వారు ఎవరయ్యా అంటే వారికి ఉండే స్వభావం దేవుని స్వభావం. మనుషులలో దేవునికి మన క్రీస్తు యేసును అంగీకరించిన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మల స్వభావము దేవ స్వభావం. మనుషులలో ప్రాణమిచ్చి మృతులను తెలియచే యేసుక్రీస్తు ప్రభువును తెలిసి కూడా అంగీకరించకపోవడం, ఆయన అంగీకరించాలని తెలుసు, ఇది పాపం అని తెలుసు, దీని నుంచి విముక్తి పొందడానికి యేసు ప్రభువును ఆశ్రయించాలని తెలిసే విధంగా సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. యేసు ప్రభు రెండవ రాకడ మునుపు ఇది ప్రకటించబడిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ బుద్ధిపూర్వకంగానే యేసు ప్రభువుకి రాకుండా ఉంటారు. కాబట్టి తెలిసే యేసు ప్రభువును నిరాకరించడం వల్ల వారు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డ వారై, చెడిపోయిన మనస్సును చెడిపోయిన స్వభావం కలిగిన వారై సాతాను స్వభావాన్ని అనుసరించి సజ్జనులు కీడు చేసేవారుగా ఉంటారు. తమ బ్రతుకులు న్యాయంగా నీతిగా బ్రతికే వారికి హాని చేద్దామని అసూయ ఈర్ష్యలతో నిండుకుంటారు. ఈ సాతాను స్వభావం. మనుషుల్లో అసూయ ఉందా? మనుషుల్లో ద్వేషం ఉందా? అనవసరంగా పగపట్టం ఉందా? సమాధానంగా ఉన్న వారితో నువ్వు గొడవలు పెట్టుకుంటావా? నీతో సమాధానంగా ఉన్న వారిని ద్వేషిస్తావా? నీతో సమాధానంగా ఉన్న వారిని అబద్ధాలు కల్పించి గిల్లి కజ్జాలు పెట్టుకుంటావా? నీది దయ్యపు స్వభావం, చెడిపోయిన స్వభావం. ఇట్లాంటి స్వభావం గల్లో లోకంలో ఈ చివరి దినాల్లో కనపడతారు. చూడండి, దేవునిలో ఉండి దేవ స్వభావాన్ని కలిగి దేవుని సేవిస్తూ ప్రేమిస్తూ దేవుని పోలికలో సూచించబడిన నరులను ప్రేమించే వ్యక్తులు ఉంటారే, వారు ఎవరికి హాని చేయరు. కానీ వీరికి హాని చేయటానికి, కీడు చేయటానికి ఈ చెడిపోయిన స్వభావం గల వ్యక్తులు ఎప్పుడు ఆలోచిస్తారు. వారి ప్రవర్తన విధానము, జీవిత విధానం, తలంచే విధానం ఆ విధంగా ఉంటుంది. యేసు ప్రభు రెండవసారి పరలోకం నుంచి రాబోయే దినాల్లో పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. దేవుని పరిశుద్ధుల్ని దుష్టుకు సాతాను ముట్టుకోవటానికి ఇష్టపడతాడు. మన జీవితాల్ని తాకటానికి వాడికి ఇష్టం. వానికి సంబంధించిన వ్యక్తులు కూడా మన జీవితాలని తాకటానికి ఇష్టం. దుష్టునికి ఇష్టం. దుష్ట సంబంధులైన మనుషులకు కూడా దేవుని పరిశుద్ధులను తాకటానికి ఇష్టపడతారు. ఎప్పుడు వారి కీడు చేల తలంపుతో మాత్రమే నిండుకుంటారు, ఇంకోట్లేదు. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ క్రీస్తునందున్న
పరిశుద్ధులు జీవగల దేవుడైన పరలోకమందున్న ప్రభువును సేవించేవారుగా ఉండి, ప్రజలను ప్రేమించేవారుగా ఉండి, వారి జీవితాలు వారు దేవుని కృపచే నిర్వహించుకునేవారుగా ఉన్న ఆ జీవితాలతో చెలగాటానికి ఇష్టపడే సాతానుతో పాటు మనుషులు ఉంటారే, ప్రభుత్వాలు కానీ, ఏలికలు కానీ, అధికారులు కానీ, ఇరుగు పొరుగు మనుషులు కానీ, ప్రపంచ దేశాలు ఎవరైనా సరే నిర్హేతుకంగా దేవుని పరిశుద్ధులకు హాని చేయాల తలపు పుట్టడమే కాకుండా హాని చేయటం జరుగుతుందంటే వారు ఎవరు తెలుసా? దుష్ట సంబంధులు, చెడిపోయిన స్వభావం గలవారు, ఆత్మవిషయ భ్రష్టులు. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో యేసుప్రభు వచ్చే మనపు గత తరాల్లో ఉన్నదానికంటే ఎక్కువగా దుష్టుడు సాతానుడు పరిశుద్ధుల జీవితాలని తాకటానికి ఇష్టపడతాడు. వారికి సంబంధిత వ్యక్తుల ద్వారా, జనముల ద్వారా దేవుని పరిశుద్ధుల్ని ఫిజికల్గా తాకటానికి ఇష్టపడతాడు. మన ఆత్మసంబంధ జీవితాలను నాశనం చేయడానికి మనకు ధరింపబడ్డ శరీరాలకు శారీరక సంబంధమైన హింస కలగజేయటానికి ఇష్టపడతారు. అయినా బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదురు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉండవని బైబిల్ చెప్పటం లేదు, హింసలు ఉండవని బైబిల్ చెప్పటం లేదు, క్రీస్తు నిమిత్తం ప్రాణాలు పోవటం ఉండదు అని బైబిల్ చెప్పటం లేదు. దేవునికి స్తోత్రం. దేని మహిమ కలుగాక. దేవుని బట్టి దుష్టుడు మన జీవితాలు తాకటానికి జరిగినట్లయితే దానివల్ల దేవుడు మయపరచబడతాడు. మరి ఏది జరగొద్దని దుష్టుడు ఆ విధంగా చేస్తాడో అది విస్తరించబడుతుంది. మనం బలహీనులు కావాలనుకుంటే బలవంతులు అవుతాం. మనతో జరిగే పరిచర్య ఆగిపోవాలంటే అది విస్తరిస్తుంది. శ్రమల ద్వారా, హింసల ద్వారా దేవుని రాజ్యం తక్కువ సమయంలో ఎక్కువగా భూమి మీద విస్తరించడం జరుగుతుంది. దుష్టుడు ఆలోచనలు ఆ విధంగా వ్యర్థం చేయబడతాయి. అయినా కానీ వాడి స్వభావం అట్టిది గనక వాడు చేయాల్సింది చేయకుండా మానడు. వాని సంబంధితులైన చెడిపోయిన శుభాంగల వ్యక్తులు, దుష్ట సంబంధులు నిర్హేతుకంగా మరి ఏం చేస్తారు? సజ్జనులను, పరిశుద్ధులను బాధ పెట్టడానికి, నష్టం చేయడానికి ఆలోచిస్తారు. అటువంటి కార్యాలు చేస్తారు. చూడండి, దుష్టుడే కానీ, దుష్ట సంబంధుల మనుషులే కానీ దేవుడు అనుమతిస్తే తప్ప కొన్ని అవసరమును బట్టి అనవసరంగా దేవుడు వారికి అనుమతి ఇవ్వడు. అనవసరంగా నీ జీవితాన్ని తగ్గటానికి వాడికి అధికారము లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. మనం చదివిన వాక్య భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడును పాపము చేయడం, దేవుని మూలంగా పుట్టే ప్రతివాడు తను భద్రము చేసుకును, దుష్టుడు వానిని ముట్టడు. దుష్ట సాతానుడు వానిని ముట్టడు, దుష్ట మనుషులు వానిని ముట్టరు. దేవునికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. అట్టివారు, దేవుని మూలంగా పుట్టిన వారు దేవుడు సమస్త విషయాల్లో పరిశుద్ధులైన ప్రకారము దేవుని మూలంగా పుట్టే ప్రతి వారు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. దేవుని మూలంగా పుట్టేవానికి ఉండే స్వభావము పాపాన్ని ఏవగించుకుంటారు, అసహించుకుంటారు, పాపము చేయటానికి ఇష్టపడని స్వభావం కలిగి ఉంటారు. పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధులు మనం సంపూర్తి చేసుకోవడానికి మరి ఏం చేస్తారు? విశ్వాస జీవితంలో ఆగిపోకుండా సాగిపోతారు, సంపూర్ణ గుటకు సాగిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తా ఉంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, దేవుడు సత్యవాక్య వల్ల తన సంకల్ప ప్రకారము ఆయన మనల్ని కనెను. దేవుడు మన ఆత్మల్ని కన్నాడు. దేని ద్వారా కన్నాడు? ఆయన సంకల్ప ప్రకారం. ఏంటి ఆయన సంకల్పం? శరధారే వచ్చి యేసుప్రభు చనిపోయి లేచాడే, ఆయన మన కొరకు చనిపోయి లేచడం సువార్త ప్రకటన జరగగా వినేవారు ఆ సువార్త ప్రకటన విశ్వాసముంచగా, ఆ సువార్త వాక్యం వల్ల దేవుడు మన ఆత్మల్ని కంటున్నాడు. దేనికి స్తోత్రం. సత్యవాక్యం వల్ల దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రతిఫలంగా ఉండటానికి ఆయన మన ఆత్మల్ని కరెంట్. దేవుని మూలంగా పుట్టింపబట్టం అంటే ఇది, దేవుడు మనం కంటం అంటే ఇది. కాబట్టి
క్షయమైన బీజం నుండి కాక అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడినవారు అని పేతురు చెప్తాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చూడండి. శాశ్వత జీవగల దేవుని యొక్క వాక్యం మూలంగా అక్షయ బీజం నుంచి మీరు పుట్టింపబడ్డవారు. దేవుని వాక్యం అక్షయ బీజం. మనుష్య బీజముతో మనుషులు పుడతారు. దేవుని బీజమైన వాక్యముతో ఆత్మలు తిరిగి జన్మిస్తాయి. దేవుడు మనల్ని కన్నాడు. సత్యవాక్యం కల్లాడు. ఏంటి ఆ సత్యవాక్యం? యేసుకి శరధారే వచ్చినని, నా పాపల నుంచి విమోచించుటకు ఆయన శ్రమపడి చనిపోయి పాత పెట్టబడి 3వ దిన తిరిగి లేచని విశ్వసించి ప్రార్థించేవాడు ఏం చేయబడతాడు? వాడు దేవుని మూలంగా ఆత్మలో పుట్టింపబడతాడు. ఏ వాక్యముతో వారి ఆత్మ పుట్టింపబడిందో ఆ వాక్య బీజం వాళ్ళు నిలిచి ఉంటుంది గనక అది పరిశుద్ధమైన బీజం. పరిశుద్ధ దేవుని అక్షయమైన బీజం అది మనలో నిలిచి ఉంటుంది గనక మనం పాపము చేయ జాలము కనుక దుష్టుడు వారిని ముట్టడు. ఇదే మాట అదే యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా రాయబడింది. దేవుని మూలంగా పుట్టినవాడు, మనం దేవుని మూలంగా పుట్టినవారు ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టినవాడు వాడు పాపము చేయజాడు. వాడు తన్ను భద్రము చేసుకున్నావు. అది నీ బాధ్యత. దేవుని మూలంగా మన ఆత్మలు తిరిగి జన్మించాయా? దుష్టుడు నిన్ను ముట్టకుండా నువ్వు భద్రం చేసుకుంటావు. ఏంటి భద్రం చేసుకోవటం? దుష్టుకు సాతానుడు, దుష్ట మనుషులు నిన్ను ముట్టకుండా భద్రం చేసుకుంటావు. అక్కడ చెప్పబడ్డ మాట 5వ అధ్యాయం 18వ వచనంలో పాపము చేయజాలము కనుక మరియు మనల్ని భద్రం చేసుకుంటాం కనుక, పాపం చేయకుండా భద్రం చేసుకుంటాం కనుక దుష్టుడు మనల్ని ముట్టడు. దేవుని ప్రజలను దుష్టుడు ముట్టడానికి ఇష్టపడతాడు కానీ నిన్ను ముట్టకుండా నువ్వేం చేసుకోవాలా? జాగ్రత్త చేసుకోవాలి. నిన్ను నువ్వు భద్రపరచుకోవాలా. ఏంటి నువ్వు భద్రం చేసుకోవటం? సహోదరుల చేత బానిసకి అమ్మబడ్డ యోసేపు ఐగుప్తులను కొనిపబడ్డాడు. పొతిఫర ఇంట్లో ఆయన దాసుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటూ చూచాడు. పొతిఫర ఇంటి పనులన్నిటిపై అధికారిగా నియమించాడు. తన ఇంట్లో ఏముందో తెలియకుండా ఉన్నాడు యజమానుడు. సమస్త నిర్వహించే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. యోసేపు అంతా కూడా తన చేతిలో సఫలమయ్యేటట్టుగా దేవుడు తోడై ఉండి చేయుచున్నాడు. కాబట్టి యజమాని యొక్క మన్ననలు కనికరాన్ని పొందుకున్నాడు ఈ వ్యక్తి. యోసేపు యవ్వన ప్రాయంలో ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు ఇంటి యజమానికి, ఇంటి వారికి సమస్త విషయాల్లో. రాజుకు గృహ నిర్వాహకుడు కనుక తన బాధ్యత నిర్వర్తించడానికి ఎప్పుడు బిజీగా ఉండే వ్యక్తి పోతిఫర. ఈ పోతిఫర భార్య యజమానురాలుగా ఇంట్లో ఖాళీగా ఉంటుంది కనుక ఆమెకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. చూడండి, దేవునికి స్తోత్రం. పురుషులైనా స్త్రీలైనా ఏ పని లేకుండా ఉంటారు చూడండి. సాతానుడు వారికి మంచి చెడ్డ ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఏమి లేకపోతే పక్కటామెతోటి పుచ్చట్లు పెట్టింపజేసి ఆమె ఇట్లా ఈయనిట్లా అని మాట్లాడింపజేస్తాడు. ఏమండి, ఏదో ఒకటి వ్యర్థమైన వాటి యందు నువ్వు కాలయాపన చేయడానికి సాతాను లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఖాళీగా ఉన్నవారిని డెవిల్ వాడుకుంటుంది. మీ సొంత జీవితాలతో ఆడుకుంటుంది. నీ ద్వారా ఇతర జీవితాలతో ఆడుకుంటుంది. చూడండి, దేవునికి స్తోత్రం. ఖాళీగా ఉంటే తినడానికి మస్తు ఉండి, ధరించుకోవడానికి బాగా ఉండి, ఖాళీగా ఇంట్లో ఉంటే నువ్వు ఏది ఇట్లున్న గ్లాస్ తీసి ఇట్లా పెట్టడానికి అవకాశం లేకుండా నువ్వు ఖాళీగా ఉన్నట్లయితే పురుషుడైనా స్త్రీవైనా యవనస్తులైనా వృద్ధులైనా మీకు వచ్చేది దుష్టుల వలన చెడ్డ ఆలోచనలు తప్ప ఇంకోటి రావు. ఈ స్త్రీ చెడ్డాలతో నిండుకొని కంటికి కనపడుతున్న సుందరుడుగా ఉన్న యవన ప్రాయాణ యూసుఫ్ మీద కన్ను వేసిందని బైబిల్ చెప్తుంది. పాపము చేయటానికి ఆ వ్యక్తిని రోజు ప్రేరేపిస్తూ ఉంటే ఆయన ఒప్పుకోవట్లేదు. ఒకరోజు భారతదేశంలో స్త్రీలనే పురుషులు బలాత్కారం చేసేట్టుగా న్యూస్ ఛానల్ చెప్తాయి. కానీ ఇక్కడ బైబిల్లో
అట్లాంటి వారు పురుషులు ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అమ్నోను తామారుని బలవంత పెట్టాడు, అది ఉంది బైబిల్లో. పోతిఫరు భార్య ఇక్కడ యోసేపును బలవంతం చేయడం మొదలుపెడితే పురుషుని చేతిలోంచి ఒక స్త్రీ పారిపోయినట్టుగా స్త్రీ చేతిలోంచి యోసేపు పారిపోయాడు. దీన్ని ఏమంటారంటే తన్ను భద్రం చేసుకుంటుడు. అమ్నోని తామారు బతిలాడేది వద్దని బలవంతం చేస్తున్న అమ్నోని దావీదు కుమారుడైన అమ్నోను బలవంతం చేయబడుచున్న ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? అట్లా వద్దు అని చెప్పేసి బతిలాడిన ఆయన బలాత్కారం చేశాడు. చూడండి, పురుషుని చేతిలోంచి ఒక స్త్రీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అర్థం ఏంటి తెలుసా? తను భద్రం చేసుకుంటుంది. స్త్రీ చేతిలోంచి పురుషుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తను భద్రం చేసుకుంటున్నాడు. అటువంటి జాగ్రత్తతో సంబంధించిన పాపాలు మట్టుకే కాదు, స్నేహితులతో వచ్చే చేసే పనులే కానీ దుష్టుడు నిన్ను ముట్టకున్నట్లు నీ స్వప్రయత్నాలు చేస్తున్నావు. దుష్ట మనుషులు మీ జోలికి రాకున్నట్లు మేము నీవారమని చెప్పుకోవటానికి నీ సొంత జ్ఞానంతో ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఇది కాదు ప్రయత్నం. వాటి చేయింపను ఉద్దేశిస్తే వాటికి దూరంగా ఉండటమే నిన్ను భద్రం చేసుకోవటం. నీ ఉద్యోగ స్థలాలలో దేవుని ఎరగని ప్రజలు పండుగలు చేసుకున్నప్పుడు వారు దేవుని పేరుతో ఏయో తినటానికి ఏటో ఎక్కడో కొట్టిన వాటి మీకు ఇస్తారు. లేదు సార్, మేము తినకూడదు, మా విశ్వాస ప్రకారం వాటికి దూరంగా ఉండాలా, దయచేసి ఏమనుకోవద్దు అని నమ్రతతో చెప్పి తప్పించుకోవటం ఎందుకు? అతను ఏమనుకుంటాడో తెలియసేవాడు తను భద్రం చేసుకోవట్లే. నేను సేవించే ప్రభువు, నన్ను కన్న ప్రభు ఏమనుకుంటాడో, నా విషయంలో పరిశుద్ధాత్మ ఎంతగా దుఃఖిస్తాడో, ఈ శోధనలోంచి నన్ను అపవిత్రపరచుకోకున్నట్లు నమ్రతతో ప్రవర్తించి తప్పించుకుంటా అని చెప్పేసి, అయ్యా ఇది నా విశ్వాస ప్రకారం నేను చేయకూడదు, దయతో ఏమనుకోద్దు, మీరంటే నాకు ప్రేమే, కానీ ఇది నేను చేయడానికి కుదరదు. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నానికి ఒక వ్యక్తి తను భద్రం చేసుకుంటున్నాడు. దేవుని మూలంగా పుట్టింప ప్రతి వాడిలో దేవుని బీజం ఉంది. వాడు పాపము చేయడు, వాడు చేయజాలడు. దేనికి స్తోత్రం. అయినా పరిశుద్ధులు పాపం చేయట్లేదా నువ్వు అంటావేమో, విశ్వాసులు పాపం జరగడం లేదా అంటావేమో. దేవుడు కన్నది నీ ఆత్మను. పరిశుద్ధుల వ్యక్తి, పరిశుద్ధ స్త్రీ పురుషులు పాపము చేస్తున్నారంటే వారు తిరిగి జన్మించిన నూతన స్వభావాన్ని అనుసరించి పాపము చేయజాలరు. వారికి రక్షణ లేని వ్యక్తులకు రక్తమాంస శరీరాలు ఎట్లా ఉంటాయో రక్షించబడే వ్యక్తులకు కూడా శరీరం ఉంటుంది. మనలో నివసింపజేసే పరిశుద్ధాత్మ ద్వారా శరీరముతో పాపము చేయకుండా, శరీరంలో పాపమును ఏలనీయకుండా దేవుని కొరకు ఈ శరీరాన్ని జీవింపజేయచ్చు. అయినను ఇది చచ్చిపోయే శరీరమే. రక్షణ పొందిన వాని శరీరము చచ్చిపోయే శరీరమే, రక్షించబడ్డ వాని యొక్క శరీరం కూడా చచ్చిపోయే శరీరమే. చచ్చిపోయే శరీరాన్ని రక్షించబడ్డ ఆత్మ కలిగి ఉన్నంత వరకు శోధించబడి భద్రత నుంచి తప్పించబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఈ పాప శరీరముతో పాపము చేయకున్నట్లు, మన శరీరంలో పాపాన్ని ఏలనీయకూడనట్లు దేవుడు క్రీస్తుల విశ్వాసం వచ్చిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పాప విషయ మృతులుగా దేవుని విషయమై జీవించడానికి మన ఆత్మలకి పరిశుద్ధాత్ముడు జీవాన్ని ఇచ్చినట్లే ఈ పాప శరీరంలో పాపాన్ని ఏలనీయకున్నట్లు, ఈ పాప శరీరంతో పాపము చేయకున్నట్లు కూడా మృతుల్లోంచి యేసును లేపిన దేవుని ఆత్మ మనలో నివసించుచున్నందున చావునకు లోనైన మన శరీరాలు కూడా జీవింపజేస్తాడు దేవుని కొరకు. చావునకు లోనైనా, ఏ విషయంలో చావునకు లోనైనా ప్రభువుని అంగీకరించిన వారందరి శరీరాలు కూడా పాప విషయమై చావునకు లోనయ్యాయి. పాప విషయమై నా శరీరం చచ్చిపోయింది, నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను. పాప విషయమై నా శరీరంలో పాపాన్ని ఏలనీయను, పాప విషయమై నా శరీరం చచ్చిపోయేది. నా పాప శరీరమందు పాపము నిరర్ధకం చేయబడింది. బ్రతుకున్న శరీరం అయినా అవకాశాలు ఉన్నాయి దీనికి. దేవుని మూలంగా ఆత్మలు తిరిగి జన్మించాయి. చూడండి, మన ఆత్మలకు ఉన్నది దేవ స్వభావము.
ఆ స్వభావాన్ని అనుసరించి ఏ సేవకుడు పాపం చేయడు, ఏ పరిశుద్ధుడు పాపం చేయరు, ఏ పరిశుద్ధ స్త్రీలు పాపం చేయరు. వారి జీవితాల్లో పాపం చేయడం జరిగినట్లయితే అది శరీరా నుండి కలిగింది. దేవ స్వభావం ఎప్పుడు కూడా, దేవుని స్వభావంలో పాపము చేయటకి ఇష్టపడే మనసు అనేది ఉండదు, ఆ లక్షణం ఉండదు. కీడు చేయాలని తలంపు అనేది దైవ స్వభావంలోంచి పుట్టదు. దేవునికి తన కలిగిన స్వభావమే రక్షించబడే వాళ్ళ ఉంది. కాబట్టి కలిగిన నూతన స్వభావం దేవుని స్వభావం, దాంట్లో నుంచి ఇతల కీడు చేయాలా తలంపు పుట్టదు. నీ కనకరించబడే దేవ స్వభావం నీలో ఉన్నదే, దాంట్లో నుంచి పాపం చేయాలా అని తలంపు పుట్టదు. పరిశుద్ధులు కూడా అనుదినము దేవుని సేవించే విషయంలో నువ్వు అలవర్చుకున్న కొన్ని అలవాట్లు ఉంటాయి. ప్రాతకాల ప్రార్థనలు, వాక్యం చదువుట, ప్రార్థన జీవితం, ఏకాంత ప్రార్థనలు అంటే ఒంటరి ప్రార్థనలు, సహవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ సహవాసం, సేవకులతో బోధించబడటం, సేవకులతో సహవాసం, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాం. ఇది రక్షించబడ్డ బిడ్డలు వారి ఆత్మసమ జీవితాన్ని నిర్వహించుకోవడానికి అలవాటు చేసుకున్న విషయాలు. ఈ క్రమంగా వీటిని ఉపయోగించుకుంటే నీ స్పిరిట్ ఖాళీగా ఉండదు, నీ బాడీ ఖాళీగా ఉండదు, నీ మైండ్ ఖాళీగా ఉండదు. నీ ఆత్మలో పని జరుగుతూ ఉంటుంది, నీ ఆత్మ శరీరంతో పని జరిగిస్తూ ఉంటాడు. నీ తలంపుల నిండా దేవుని కూర్చొని దేవుని పని కూర్చొని తలంపులే ఉంటాయి. సటన్కి ప్లేస్ లేదు. రక్షణ పొంది కూడా నూతన జీవితానికి అది కొనసాగించుకుని చేసుకునే అలవాట్లని క్రమంగా మనం ఉపయోగించుకోకపోతే మన మైండ్ ఖాళీగా ఉంటుంది. దుష్టుడు తలంపులో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పరిశుద్ధులే తలంపులో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నీ కలిగిన నూతన స్వభావంతో నువ్వు పాపము చేయజాలవు. నీ కలిగిన నూతన స్వభావం ఆ దేవ స్వభావం, నువ్వు పాపము చేయజాలవు. కాబట్టి దుష్టుడిని ముట్టడు. యేసు ప్రభువు రెండవ రాకడ మునుపు దుష్టకు సాతానుడు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, వాయుమండల సమూహం, మనుషుల్లో నివసించే ఆత్మలు, ఎవరిలో నివసిస్తున్నారో ఆ మనుషుల ద్వారా వచ్చే ఆ మనుషులు కూడా పరిశుద్ధుల కీడు చేయాలన్న తలంపులు వాళ్ళకు ఉంటాయి. 24 hours వాళ్ళ పని ఏంటంటే కీడు చేయాలా. 24 hours ఒక వ్యక్తిని ద్వేషించే మాటలు మాట్లాడుతున్నారు, వారు సహించలేని మాటలు మాట్లాడుతున్నారంటే దుష్టుడికి చాలా స్థలం ఇచ్చారు. వాళ్ళు స్వాభావికంగా చెడిపోయారు, వారు దుష్ట సంబంధులుగా ఉన్నారు. ఇప్పుడు చదువుకునే వాక్య భాగం కిందనే ఏంటి ఆ వాక్య భాగం? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు నువ్వు పాపము చేయడు, పాపం చేయజాలడు. దేవుని బీజం వాళ్ళు ఉంది కనుక పాపం చేయజాలడు. దుష్టుడు వాని ముట్టడు, దుష్టుడు వాని ముట్టకుండా తను భద్రం చేసుకోను. కయీను దుష్ట సంబంధి తన సహోడైన నీతిమంతుడు హేబేలుని చంపెను. దుష్టుకు సాతాను శక్తులే కానీ, దుష్ట సంబంధులైన దుష్ట మనుషులే కానీ నీతిమంతులు అంటే అసహించుకుంటారు, పరిశుద్ధులు అంటే అసహించుకుంటారు. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ యేసు రక్తులు కడగబడ్డవారు, పాపక్షేమాలు పొందినవారు, పరిశుద్ధత నింపబడి పరిశుద్ధంగా జీవించే వారిని ఏ ఇతర మనుషులు ద్వేషిస్తున్నారు, హాని చేస్తున్నారంటే వారు దుష్ట సంబంధులు. వారు సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నారు. వాళ్ళ బాస్ దయ్యం. వారి దయ్యముతో నడిపించబడే జీవితాలు, దయ్యముతో నిర్వహించబడే జీవితాలు. వీరు ఏమి మనకు హాని చేయని వారికి మనం ఎందుకు హాని చేయాలని ఒక్క సాధారణ తలంపు ఇట్లాడు కూడా రాదు. నిర్నిమిత్తముగా మనకు సమాధానంగా ఈ ప్రజలకు ఎందుకు హాని చేయాలి, వీరికి ఎందుకు నష్టం చేయాలి, వీరి జీవితాలతో ఎందుకు చలగాటమాడుకోవాలి అలా తలంపు వారికి ఎందుకు రాదు? వారు దుష్టుని సంబంధులు అనగా సాతాని సంబంధులు. లోకములో నీకు ఎవడన్నా హాని చేస్తే తిరిగి హాని చేయాలని తలంపు పుట్టింది. సహజ మనుషులైన కొద్ది కాలం మీద పోనీలే వాడి పాపానికి వాడు పోతాడు అనుకుంటున్నా. అట్లా కాదు. నీకు అపకారం చేసినందుకు
ప్రతిగా మళ్ళీ అపకారం చేసే తలంపు స్టార్టింగ్లో రావచ్చు, తర్వాత పోద్ది. కానీ దేవ స్వభావంలోంచి రక్షించబడ్డ వానికి, నీకు అపకారం చేసే వారికి తిరిగి ఎట్లా అపకారం చేయాలన్న తలంపు రాదు. నీ కలిగిన దేవ స్వభావం రాదు, నీకున్న పాపశరీరంలోంచి వచ్చును. నీకున్న పాపశరీరాన్ని ఆస్పదము చేసుకొని నీ తలంపులో దుష్టులకు సాతాను పుట్టిస్తాడు. చూడండి పిల్లారా, దీనికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో వాడు ముట్టడానికి ఇష్టపడతాడు, దుష్ట మనుషులు ముట్టడానికి ఇష్టపడతారు. ఎవరు ముట్టకున్నట్లు దుష్ట మనుషులు ముట్టడానికి వీలు లేదు, దుష్టకు సాతాను ముట్టడానికి వీలు లేదు. సాతాను సంబంధించిన ఏ చీకటి శక్తిని ముట్టడానికి వీల్లేదు, మాంత్రిక శక్తులు ముట్టడానికి వీలు లేదు, క్రీస్తు విరోధాత్మ మన జీవితాలు తాగడానికి వీలు లేదు. క్రీస్తు విరోధ ఆత్మగల జనులు కూడా దేవుడి ప్రజలైన మనల్ని తాకటానికి వీలు లేకుండా ఉండాలంటే చూడండి, దేవునికి స్తోత్రం. నీ బాధ్యత ఏంటి? నీవు నిన్ను భద్రం చేసుకోవాలా. దేంట్లో వచ్చి పాపము చేయకున్నట్లు, శోధనకు లోను కాకుండానట్లు, దేవునికి ఇష్టమైన విషయాలలో నువ్వు జాయిన్ కాకున్నట్లు, దేవునికి ఇష్టమైన విషయాలలో నువ్వు కొనసాగునట్లు, ఈ విషయంలో జాగ్రత్త పడితే దుష్టుడికి ముట్టడానికి ఏముండదు. నువ్వు ఏదైనా సరే చాటు మాటున దయ్యముల కర్పించిన వాటి తిన్నావనుకో, సాతాను ఛాన్స్ ఇచ్చినావు. సాతాను నీ జీవితాన్ని తాకటానికి, నీ శరీరంలో వ్యాధులు పెట్టడానికి, నీ కుటుంబాల్లో కలహాలు పెట్టడానికి, నీ ఉద్యోగాల ఇబ్బందులు పెట్టడానికి, నీ జీవితాన్ని ముట్టడానికి కారణం నువ్వే. నిన్ను భద్రం చేసుకోలేదు, నువ్వు అవకాశం ఇచ్చా. ఎందుకు నాకే ఇట్లా అవుతుంది? ఇది కారణం. ఎందుకు నా కుటుంబంలో ఇట్లా ఉంది? కారణం. నీ కుటుంబాలు ఎవరిచ్చారు దుష్టుని ప్లేస్? వాడు తాకటానికి నువ్వు ఎందుకు నిన్ను భద్రం చేసుకోలేదు? వాళ్ళు ఏమనుకుంటారో తినేశారు. మరి దేవుడు ఏమనుకుంటాడు? నీలో పరిశుద్ధాత్మ ఏమనుకుంటాడు? దుఃఖించడా? దేవుని పరిశుద్ధాత్మ దుఃఖింపచేద్దని బైబిల్ చెప్పడం లేదా? నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అనుకో, ఏం చేస్తున్నావు? నేను భద్రం చేసుకోవట్లే. అబద్ధాలు చెప్తున్నావు అనుకో, నేను భద్రం చేసుకోవట్లే. లేని వార్తలను పుట్టించావనుకో, నువ్వు భద్రం చేసుకోవట్లే. దుష్టుడు ముట్టడానికి అవకాశం ఇస్తున్నావు. నువ్వు ఏ తప్పిదాలు చేస్తున్నావు? నీ నోటి మాటతో, నీ ప్రవర్తనతో, నీ క్రియతో, నీ జీవిత విధానముతో ఎవరికి నష్టం చేస్తున్నావు? దుష్టుడు ముట్టడానికి నువ్వు అవకాశం ఇచ్చుకుంటున్నావు. అపోస్తలుడు పౌలు చెప్పాడు, నా సొంత మనసాక్షి విషయంలో కాదు, ఎదుటివాని మనస్సాక్షి విషయంలో ఇక మీట ఇతరులకు, తోటి విశ్వాసులకు, పరిశుద్ధులకు నేను అభ్యంతరంగా ఉండకున్నట్లు ఇక మీట నీ మాంసం తిన్నాడు. మాంసం తినటం పాపమా? కాదు. మరి పౌలుని మాంసం ఎందుకు తిన్నంటున్నాడు? బలహీనమైన మనస్సాక్షి కలిగిన విశ్వాస విషయంలో వాడు బలహీనుడు కాకున్నట్లు, నేను మాంసం తినేదాన్ని బట్టి వాడికి అభ్యంతరం అయితే వాడి విశ్వాస విషయంలో బాగుగా ఉండినట్లు, వాని ఆత్మ క్షేమావతి పొందినట్లు, వానికి అనుకూలంగా వానికి ఇష్టం లేదు నేను చేయ మాంసం తినటం మానేస్తానని ఆయన. అంటే తను మాంసం తినటం తప్పు కాదు, కానీ తను మాంసం తినటం వల్ల ఒకడికి అభ్యంతరకారంగా ఉంటే వాడి ఆత్మసమ జీవితం నా మాంసం తినడానికి అభ్యంతరంగా ఉంటే దీన్ని మానుకోవటం మంచిది కదా. ఒక ఆత్మక్షేమావతి పొందుతుంది, వాడు పరలోకి వెళ్ళిపోతాడు కదా. అంత జాగ్రత్త పడ్డాడు. మరి సేవకులు ఎట్లున్నారు? అన్యుల విధానానుసరించి కుటుంబ సమేతంగా చేసే తప్పిదాన్ని సోషల్ మీడియాలో, టీవీలలో టెలికాస్ట్ చేసుకుంటే మిమ్మల్ని ప్రేమించేవారు దేశం నిండా ఉన్నారే మీ తండ్రిని బట్టి. మీ తండ్రి రక్తాన్ని చెమటగా బాచి ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితం అంతా పానార్పణముగా దేవుని పాదాల కాడ పోసేసుకొని ఆయన ఫలితమే ఈ గొప్ప మినిస్ట్రీ. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తండ్రికి సమేత కొడుకులుగా, ఆ తండ్రికి సంబంధించిన కుటుంబముగా వీరు ఎట్లున్నారు? అనేకులైన విశ్వాసుల యొక్క మనసు నొప్పించే విధంగా ఉన్నారు. అనేకుల మనస్సాక్షిని నొప్పించే విధంగా ఉన్నారు.
అనేకుల ఆత్మలకు అభ్యంతరకారంగా ఉన్నారు. వారి నిమిత్తం అనేకులు నష్టపోతారు కనుక, అనేకులు నొచ్చుకుంటారు కనుక, నొచ్చుకొని మమ్మల్ని విమర్శించి ఇంకా కీడు తెచ్చుకుంటారు కనుక అనేకులకు నష్టం కలగకున్నట్లు ఇవి చేయకుందును అనేది ఎందుకు రావట్లేదు ఈ రోజుల్లో? శరీరం ఉట్టిగా వచ్చిన డబ్బులు పెడితే అట్లా అవుతారు. మీ తల్లిదండ్రులు బాగా సంపాదించి పెడతారు, మీరు 100 రూపాయలు కూడా సంపాదించలేదు, అప్పుడు అట్లా అవుతారు. దావీదులాగా క్రింద నుంచి గొర్రెలు కాచుకునే వ్యక్తిని కష్టపడి చిన్న చిన్న యుద్ధాలు చేసుకుంటూ, గొలియాతును కొట్టుకుంటూ, యెహోవా యుద్ధంలో చేసుకుంటూ, సౌలు చెప్పిన పనులు చేసుకుంటూ, సౌలు యుద్ధానికి పోయినప్పుడల్లా సౌలు యొక్క యుద్ధ సామాగ్రి మోసుకుంటూ పోతూ చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ పైకొస్తూ సైన్యాధిపతిగా, సహస్రాధిపతిగా, యెహోవా యుద్ధంలో చేయవాడుగా చేయబడి యూదా దేశానికి రాజుగా, తర్వాత ఇజ్రాయెల్ దేశం రాజుగా స్టెప్ బై స్టెప్ వచ్చిన దావీదులాగా ఉంటారు. అన్ని సంపాదించి పెట్టి సొలొమోను కూర్చోబెడితే ఎట్లుంటారు? సొలొమోనులాగా ఉంటారు. దుష్టుడు ముట్టడానికి అవకాశాలు. నేను చెప్పే విషయం, నీ ఆత్మకు కానీ, నీ హృదయ తలంపులకు కానీ, నీ శరీరానికి కానీ, నీ ఆస్తి పాస్తులకు కానీ, నీ పొలాలకు కానీ, నీ పంటకు కానీ, నీ జాబ్కి కానీ, నీ బిజినెస్కి కానీ, నీ ఫ్యామిలీకి కానీ భద్రత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. సైతానుతోటి యెహోవా ఏమని సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి? ఇది ఎక్కడ జరిగిన సంఘటన? పరలోకంలో. ఏ సతారా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చావు. భూమి మీద ఒక దగ్గర ఉండవా? అటు ఇటు ఎందుకు తిరుగులాడుతావు? ఎవనైనా మృంగాలంటే ఎవని మృంగాలా అని తిరుగుతూ ఉంటా. రాత్రి పగళ్ళు భూమి అంతటా ఎవరిని మింగేద్దామా, ఏ కుటుంబాన్ని మింగేద్దామా, ఏ జీవితాన్ని మింగేద్దామా, ఏ సేవకుని మింగేద్దామా, ఏ సేవకుని కుటుంబాన్ని మింగేద్దామా అని రాత్రి పగలు నేనేం చేస్తుంటాను? భూమి అంతా తిరుగుతూ వస్తుంటాను. సరే, ఎంతోమందిని మింగుంటావు, ఎంతోమందిని మింగటానికి ప్రయత్నం చేసావు, కానీ ఆ భూమి మీద ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి తెలుసా, అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. అతడు యథార్థవంతుడు, చెడుతరమును విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, అటువంటి వాడు భూమి మీద ఎవడు లేడు. యోబు వంటి నా సేవకుడైన యోబును ఎరుగుదువా? అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. అంటే ఏ విషయంలో కూడా దుష్టుడు అతని ముట్టకూడనట్లు తను భద్రం చేసుకుంటాడు. సాతానుడు ఏమంటున్నాడు తెలుసా దేవునితో? ఊరకయ్యే యోబుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడా, అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తే కదా, నీవు కంచె వేసినందున అతన్ని నేను తాకలేకపోతున్నాను, నువ్వు కంచె వేసినందున అతని కుటుంబాన్ని తాకలేకపోతున్నాను, నువ్వు కంచె వేసినందున ఆయన కలిగింది దేన్ని తాకలేకపోతున్నాను. నా సేవకుడు యోబుని కానీ, యోబు ఇంటి వారిని కానీ, యోబు కలిగిన సమస్తాన్ని కానీ నువ్వు తాకలేకపోతున్నావా? అవును, నేను ముట్టలేకపోతున్నాను. నేను దుష్టుడనే, కానీ యోబును, యోబు జీవితాన్ని, యోబు కుటుంబాన్ని, యోబు కలిగిన సమస్తాన్ని ముట్టలేకపోతున్నాను. ఎందుకు దుష్టుడు సాతానుడు యోబును ముట్టలేకపోతున్నాడు? ఎందుకు అతని కుటుంబాన్ని ముట్టలేకపోతున్నాడు? ఎందుకు ఆయన ఆస్తి పాస్తుల్ని, పశువుల్ని, పంటల్ని ముట్టలేకపోతున్నాడు సాతానుడు? దేవుడు కంచె వేశాడు అని మనం చెప్తాం. దేవుడు ఎందుకు కంచె వేశాడు? దుష్టుడు ముట్టకున్నట్లు యోబు తన్ను భద్రం చేసుకుంటున్నాడు కనుక, తన్ను భద్రం చేసుకునే వానికి దేవుడు భద్రత కల్పిస్తాడు. తన్ను భద్రం చేసుకోవడానికి ఇష్టం లేని వానికి దేవుడు భద్రతను ఏమి ఇయ్యడు. దేవుని భద్రత మనకు కావాలా? కావాలి. ఆత్మలకు భద్రత కావాలి, శరీరాలకు భద్రత కావాలి, మన తలంపులకు భద్రత కావాలి, మన భార్య బిడ్డలకు భద్రత కావాలి, మన భర్తలకు భద్రత కావాలి, మన చేతి పనులకు భద్రత కావాలి, మన పొలములకు భద్రత కావాలి, మన పంటలకు పురుగు తినకుండా భద్రత కావాలి, మన ప్రయాణాల్లో, మన చేతులు చేసే పనులలో, ప్రయత్నాలలో భద్రత కావాలి, మన పశువులకు భద్రత కావాలి. ఈ రోజుల్లో ఉద్యోగాలకు భద్రతలు లేవు. కోవిడ్-19 వస్తే ఎగిరిపోతాయి ఉద్యోగాలు.
ఇంకోటి వస్తే ఎగిరిపోతాయి ఉద్యోగాలకు భద్రత కావాలి. దేవుడు అనుగ్రహించే భద్రత నీకు జీవనోపాధి నిమిత్తం దేవుని చేత నీకు ఏది ఇవ్వబడిందో, అది పొలమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏదన్నా కానీ దేవుడు అనుగ్రహించిన భద్రత మనకు కావాలి. దేవుని పిల్లలకు ఉంటుంది, దాన్ని ఉంచుకోవాలి, భద్రతను పెంచుకోవాలి. దేవుడు తన పిల్లలకి ఇచ్చిన భద్రత అది ఉండేటట్టుగా చేసుకోవాలి, అది అధికమయ్యేటట్టుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాని నీ కనుగరించబడ్డ పరిశుద్ధ జీవితాన్ని మాలిన్యం అంటటానికి అవకాశం, భద్రం చేసుకోకుండా అవకాశాలు ఇస్తే దుష్టుడు ఖచ్చితంగా ముట్టుకుంటాడు. యోబును ముట్టుకునే విషయంలో అతను ఏ తప్పిదము చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఛాలెంజ్, ఆ తరానికి మటుకే కాదు, వెనక తరాల వారికి కూడా. దేవునికి స్తోత్రం. ప్రభువులో ఉన్నవాడు ఎటువంటి స్థిర బుద్ధి కలిగి ఉండాలి, విశ్వాసంలో ఏ విధంగా స్థిరంగా ఉండాలి, కదలవారుగా ఉండాలి. ప్రభు ప్రేమలో అతకబడి, ఆయన ప్రేమలో అతకబడి, ఆయన అనుగ్రహించిన ప్రేమ నుంచి వేరు చేసేది ఖడ్గము లేదు, కరువు లేదు, మనిషి లేదు, దెయ్యము లేదు, ఉన్నది లేదు, రాబోయేది లేదు, ఏది లేదు. యాంటీ క్రైస్ట్ లేడు, వారి జనులు లేవు, దయ్యాలు లేవు, ఏమీ లేవు. యోబు తన జీవితంలో దుష్టుడు ముట్టకున్నట్లు దాన్ని భద్రం చేసుకునే అవకాశం ఉంది, భద్రం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. యోబు గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఆదాము పాపము చేసి తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నట్లుగా నేను అట్లా చేయలేదు అంటాడు. ఏదైనా తప్పిదం జరిగితే హృదయంలో దాచిపెట్టుకున్నట్టుగా ఆదాముని దాచిపెట్టుకోలేదు అంటాడు. ఒక పరిస్థితిని మోహచూపు చూసినట్లయితే పొరుగువాని తిరగలి నా భార్య విసురుడుగాక అంటాడు. అంటే ఏ విషయంలో ఆ లిస్టు చూస్తే ఆయన ఏ విషయంలో తప్పిపోకుండా తను పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ కొనసాగాడు, పరిశుద్ధంగా జీవించాడు. పాపము చేసే సంఘటనలు జీవితంలో ఎదురవుతున్నాయి, కానీ దుష్టుడు ముట్టకున్నట్లు పాపం నుండి తను భద్రం చేసుకుంటున్నాడు. పాపము చేయకుండా దేవుడు భద్రపరచడం ఉంది. కానీ నువ్వేంటి తెలుసా, దేవుడు భద్రం చేసేదానికంటే నిన్ను నువ్వు భద్రం చేసుకునే వ్యక్తిగానే ఉండాలి. ఏంటి ఈ మాటకు కారణం ఏంటంటే, కొంతమంది అడుగుతారు, ఏదేని తోటలో ఆదాము తినకూడని వృక్షఫలాలు తినేటప్పుడు దేవుడు అడ్డగించవచ్చు కదా, దేవుడు ఎందుకు అడ్డగించలేదు అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఏది తప్పు అని తెలపబడిన తర్వాత ఆ తప్పు చేసే ప్రయత్నంలో ఉంటే దేవుడు అడ్డగించడు. తెలిసి తప్పు చేసేవారిని దేవుడు అడ్డగించడు. తెలియక తప్పిదము చేసేవారిని నువ్వు పాపము చేయకున్నట్లు దేవుడు అడ్డగిస్తాడు. దేవుడు యెహోవా అబ్రాహాము శారాలు దర్శించి వెళ్ళిపోయాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో మరుసటి ఏడు దర్శిస్తానని నీ కుమారుడు కలుగుతాడు, ఇస్సాకు పేరు పెడతావు అబ్రాహాము శారాలకు దేవుడు చెప్పి వారి ఇచ్చి ఆదిత్య పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆశించి. 20వ అధ్యాయం వచ్చింది. అబ్రహాము చూస్తే పెళ్లి కాని వ్యక్తిలా కనబడుతున్నాడు, యంగా 30 years లాగా కనబడుతున్నాడు. శారా వైపు చూస్తే 18-19 సంవత్సరాల అమ్మాయిలా కనబడుతుంది. 90 ఏళ్ళ శారా ఇంకా పెళ్లి కాని స్త్రీలా కనబడుతూ ఉంది. ఆమె సౌందర్యాన్ని గురించి అబీమెలెకు రాజు దగ్గర అతని సేవకులు మాట్లాడగా ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు అబీమెలెకు. ఆ రాత్రి స్వప్నంలో దేవుడు యెహోవా వచ్చి, నువ్వు చేర్చుకున్న స్త్రీ పరుని భార్య, అతడు ప్రవక్త, అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, ఆమెను నువ్వు ఆమె భర్తకు అప్పగించకపోతే మొత్తం నీ కుటుంబం, నీ జనమంతా కొట్టివేయబడుద్ది అని చెప్పాడు. భయపడిపోయి ప్రొద్దులు లేసి అందరి సేవకులు పిలిపించి, అబ్రహాం పిలిపించి, ఏం చూసి ఈ పని చేసినావయ్యా, నువ్వు చెల్లెలని చెప్పావు కదా, అందుకని ఆమెను చేర్చుకున్నా, ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, ఈ స్థలం అంత దేవుని భయము లేదు. ఇక్కడ మనుషులకు భయపడి ఆమె నిమిత్తం నన్ను చంపుతారు భయంతో నా భార్యని చెల్లెలని చెప్పా. ఆమె చెల్లెని మాట నిజమే. కానీ దేవుడిని యెహోవాతో సంభాషణ స్వప్నమద అబీమెలెకు ఏం చెప్తున్నాడు, ప్రభా నేను తెలియక చేశా, ఇట్టి నీతిగల జనమును నశింపజేస్తావా,
అతడు నా చెల్లెలు అని చెప్పాడు కదా, ఆమె కూడా నా అన్న అని చెప్పింది, అందుకని పవిత్రమైన ఉద్దేశంతో ఆమె నేను చేర్చుకున్నా అని చెప్తే తెలుసు. నువ్వు యథార్థ హృదయంతో ఆమెను చేర్చుకున్నావని తెలుసు, అందుకే నువ్వు పాపం చేయకున్నట్లు నేను నిన్ను అడ్డగించిన అన్నాడు దేవుడు. తెలియక తప్పిదము చేసేవాడిని పాపము చేయకుండా దేవుడు అడ్డగిస్తాడు. తెలిసి తప్పిదం చేసేవారిని దేవుడు అడ్డగించాడు. ఆదాములకు ముందే తెలుసు నిరభ్యంతరంగా ఏదైనా తోటలోని వృక్ష ఫలాలను తినొచ్చని, ఒకే ఒక్క చెట్టు ఫలములు తినకూడని దేవుడు ఆజ్ఞాపించాడని, తిన్న దినమున చస్తామని ఇవన్నీ తెలుసు. తెలిసి వృక్ష ఫలాలు తినబోచున్నప్పుడు తెలిసి తప్పిదమ చేస్తున్నారు కనుక దేవుడు వారిని అది చేయకున్నట్లు అడ్డగించలే. అది తినకున్నట్లు ఎవరు ప్రయత్నం చేయాలా? వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలా. ఆ సామర్థ్యం ఉందా? వారికి ఉంది. వారిలో ఉన్నది పరిశుద్ధాత్ముడే. అనుదినము దేవునితో సావాసం చేస్తున్న వ్యక్తులే, దేవునితో బోధించబడే వ్యక్తులే. ఆ తిన్నదనం చస్తాం కనుక మేము ఎందుకు చావాలి? దేవుడు జీవం గలవాడు, ఆయన పోలికలు మనం సృజించాడు, జీవించే వరకు సృజించాడు. దేవుడు మమ్మల్ని మరణించడానికి సృజించలేదు, జీవించడానికి సృజించాడు. జీవం కలిగిన మేము ఎందుకు చావాలి అని చెప్పి మేము తినం అని చెప్పాల్సింది పోయి, తను భద్రం చేసుకోవాల్సింది పోయి, దేవునికి స్తోత్రం, భద్రం చేసుకోలేదు. భద్రత లేదు. వారు భద్రం చేసుకోలేదు కనుక ఇంకా దేనికి భద్రత లేదు. వాళ్ళకు భద్రత లేదు, ఏదైతే తోట నుంచి వెళ్ళిపోయారు. వారి పిల్లలకు భద్రత లేదు, అన్నదమ్ములు చంపేసుకున్నారు, భద్రత లేదు. భద్రం చేసుకోలేదు కనుక భద్రత లేదు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో దేవుని బీజం ఉంది. వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. కనుక దుష్టుడు వారిని ముట్టడు. పాపం చేయకున్నట్లు తను భద్రము చేసుకున్నాను కనుక సాతానుడు వారిని ముట్టడు. దయ్యం నిన్ను ముట్టదు. వాని ఒకటే పని చేయాలా? దేవుడు అనుగ్రహించే పరిశుద్ధ మనలో ఉంది. క్రీస్తు యేసు పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది, ఆయన నామం మనల్ని పరిశుద్ధపరిచింది, ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుని కృప చేత నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. దేవుని పరిశుద్ధ మనలో ఉన్నది. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత, ఆయన వలన అనుగ్రహించిన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత మనలో నివసించు పరిశుద్ధాత్మయే. సంపూర్తి చేసుకునే మార్గాన పరిశుద్ధులు పోవాలి. కానీ తప్పిదాలు చేసే అవకాశాలు వచ్చినప్పుడు చిన్నదైనా పెద్దైనా చేయటానికి నువ్వు సమ్మతి ఇచ్చినప్పుడు నువ్వు నేను భద్రం చేసుకోవట్లే. కంచెను దాడుతున్నావు, నీ చుట్టూన్న కంచెను కొట్టివేసుకుంటున్నావు. చూడండి, చెడుతనాన్ని విసర్జించి యథార్థంగా ఉండి భయభక్తులు కలిగి దేవుని సేవించే వ్యక్తి, అతనికిని అతని కుటుంబానికి అతని కలిగే సమస్త చుట్టూ కంచె వేసింది. కంచె తీసేసుకోవాలంటే దేవుడు తీసేయాడు. నువ్వు తప్పిదాలు చేస్తే చాలు, కంచె పోతుంది. నువ్వు తప్పిదం చేయటానికి ఇష్టపడకుండా దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు భద్రపరుచుకుంటున్నావు, నీకు భద్రత ఉంటుంది. దేవుడు అనుగ్రహించే భద్రత యోబుకు, యోబు ఇంటి వారికి, అతని కలిగే సమస్తానికి ఉంది. ఎందుకుంది? ఆయన ఎంత భద్రం చేసుకుంటాడు పిల్లల్ని. ప్రతి ఉదయాన లేచి హృదయంలో దేవుని నా పిల్లలు దూషించిరేమో అని పిల్లలలో ఒక్కొక్కరి నిమిత్తం దేవునికి ఉదయాన లేచి దహన బలులు అర్పించేవాడు. ప్రతిరోజు ప్రాతకాలం లేచి పిల్లలు వారి ఇళ్లలో విందులు చేసుకుంటున్నారు. వారి విందులు చేసుకుంటూ ఒకవేళ హృదయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి దూషించారు. హృదయాల్లో దేవుడు నోటితో కాదు, అట్లాంటి తలంపు హృదయంలో పుట్టిందేమో, నోటితో కాదు. నోటితో మాట్లాడితే వినబడింది, నోటితో కాదు. ఇక్కడ హృదయములో దేవుని దూషించరేమో అంటే ఎంత జాగ్రత్త పడుతున్నాడు, ఎంత జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి అతనికి, అతని పిల్లలకి, తన కుటుంబానికి కలిగే సమస్త చుట్టూ దేవుడు కట్ చేశాడు. రక్షణ పొందిన ప్రతి ఆత్మకు, దేహానికి, కుటుంబానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ప్రయాణములో, పొలములో అన్నిట్లో దేవుడు కంచేసి పెట్టాడు. నీ ఇంట్లో కుక్కను మేర్చుకుంటున్నావా? నీ కుక్క కూడా కంచేసి పెట్టాడు. కోళ్ళను మేర్చుకుంటున్నావా? కంచేసి పెట్టాడు. నీ పొలం చుట్టూ నువ్వు కంచె వేసుకుంటావు. మనుషులందరూ నీ పొలం చుట్టూ వేస్తే కంచె చూస్తారు, కానీ
దేవుని బిడ్డవై నీకు నీ పొలం చుట్టూ దేవుడు వేసిన కంచె మనుషులు చూడలేరు. మనుషులమైన మనం వేసుకునే కంచె చూస్తారు. దయ్యాలు నీ పొలం చుట్టూ వేసిన కంచెను చూస్తుంది. దయ్యాలు నీ ఇంటి చుట్టూ వేసిన కంచె చూస్తుంది. దేవునికి స్తోత్రం, దీని మేము కలగాక. ప్రభువుని పిలవాలారా, దుష్టుడు పరిశుద్ధుల్ని ముట్టడం అనేది ఒకటి ఉంది. పరిశుద్ధుల కుటుంబాలని ముట్టడం అనేది ఒకటి ఉంది. దుష్ట మనుషులు పరిశుద్ధులు ముట్టడం ఒకటి ఉంది. లోతు బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు. తన చుట్టూ ఉన్న ప్రజలు బాలురు వృద్ధుల వరకు కూడా పాపపు జీవితం జీవించే వ్యక్తులు. వారి పాపక్రియలు చేయనప్పుడల్లా లోతు ఏం చేస్తాడు? తన నీతి గల మనసును దినదినము నొప్పించుకుంటూ వస్తున్నాడు. ఎవరు పాపం చేసినా ఎందుకు ఇట్లా పాపం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు చెడ్డ మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇతరుల మీద ఉన్న ఈర్ష్య అసూయ అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు, ఎందుకు వారు సొమ్ము తీసుకొని నాకు ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నారు, ఇతరులను దోచుకుంటున్నారు, ఇతరులకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా పరశరాసులై ఉన్నారు, ఎందుకు త్రాగబోతులై ఉన్నారు, ఎందుకు దేవుని కాక దేవుని కాని వాటి మ్రొక్కేవారు ఉన్నారని చెప్పి పాపపు జనం చేయుచున్న పాపాలను బట్టి తన నీతి గల మనసు దినదినము నొప్పించుకుంటున్నాడు. నీతిమంతుడట. దేవుని స్తోత్రం. ఈ నొప్పించుకునే దినాల్లోనే ఆ ప్రాంతంలో దేవుడు తీర్పు తీర్చడానికి ప్రభు దేవునికి కూడా క్రీస్తు యేసు పరిశుద్ధ ఇద్దరు వ్యక్తుల్లాగా సొదొమ గవిని దగ్గరికి ఆ పట్టణంలో ప్రవేశించడానికి వచ్చినప్పుడు సొదొమ గవిని దగ్గర కూర్చున్న లోతు వారిద్దరిని చేర్చుకొని బతిలాడి ఇంటికి తీసుకెళ్తాడు. వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఊరిలో ఉన్న బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మనుషులందరూ పాపులు, వారు ఘోరమైన పాపులట. లోతు ఇంటికి ఇద్దరు మనుషులు కొత్త వారు వచ్చారో తెలిసి ఆ ఇంటిని దొమ్మిగా ముట్టడి వేశారు. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, అంటే వీళ్ళకు చిన్న పెద్ద భయము లేదు, చిన్న పెద్ద భయం లేదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలిసి మందు కొడితే ఎట్లుంటుంది, మద్యం సేవిస్తే ఎట్లుంటుంది. ఒక స్కూల్ టీచర్ ఉండేవాడు, ఆయనకు స్టూడెంట్ ఉండేవాడు. ఆయన స్టడీస్ అయిపోయిన తర్వాత ఒకసారి కలిసి తాగారు. అది గ్రేట్గా చెప్పుకుంటారు, మా స్కూల్ టీచర్తో తాగారు. అంటే స్కూల్ టీచర్ అంటే భయం లేదు. స్కూల్ టీచర్ ఒకరోజు ఆయన అడిగాడు, చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు, ఒకసారి మనం కలిసి తాగడం గుర్తుందా అన్నాడు. అంటే సిగ్గు కూడా లేదు. స్కూల్ టీచరు స్టూడెంట్ తాగడం పెద్ద విషయమా అంటారు చాలామంది. తండ్రి పిల్లలే కలిసి తాగుతారు. బార్ షాపులలో పోతే భార్య భర్తలు తాగుతారు, పక్కనే పిల్లలు ఉంటారు. ఫ్యామిలీగా పోతున్నారు కదా రెస్టారెంట్లోనే ఇప్పుడు త్రాగే కూడా దొరుకుతున్నాయి. తినేవారు ప్రత్యేకంగా ఉండాలి. కొన్ని హోటల్లో తినేవారికి మాత్రమే ప్లేస్ లేదు. తిని త్రాగితే నీకు ప్లేస్ ఉంది కొన్ని రెస్టారెంట్లలో. ఈ రెస్టారెంట్లో పోతే ఫ్యామిలీస్గా భార్య భర్తలు పిల్లలు కూడా కూర్చొని తాగుతారు. పిల్లలు ఏట తల్లిదండ్రులు తాగుతారు, భర్త ఏళ్ళ భార్య తాగుతుంది. ఎప్పుడో సీక్రెట్గా పూర్వం చెప్పుకునేవారు, ఆయన తాగుతాడు ఇంటికి తెచ్చుకొని, ఆయనే కాదు ఆయన భార్య భర్తలు ఇద్దరు కలిసి తాగుతారు అని చెప్పుకొని పెద్దగా చెప్పుకునేవారు. అది చాటుగా. ఇప్పుడు చాటేం లేదు, రెస్టారెంట్లు అందరూ చూస్తారు. సిగ్గు లేదు, మంచి చెడులు తెలియదు, అది లేకుండా పోయేది. సొదొమ గొమొర్ర పట్టాల్లో నీతిమంతుల లోతు నివసించే దినాల్లో అక్కడి ప్రజల వాతావరణం అట్లుంది. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఇంటికి దొమ్మిగా వచ్చి ఆ ఇద్దరు మనుషులు వచ్చారు, ఏరి బయటికి తీసుకొనిరా. ఏం చేస్తారు? వారిని మేము ఎరుగునట్లు కూడునట్లు. వాళ్ళు ఎవరు? మామూలు మనుషులా? ఇద్దరు పురుషులే, పరలోకం దిగి వచ్చిన దేవుని కుమారుడు క్రీస్తు పరిశుద్ధాత్మ. వారు పాపం చేసడం లేదో తెలుసుకోవడానికి వీరు పంపుతున్నాడు అబ్రహాముతో యెహోవా. చేశారా? అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? నాశనం చేయాలా? జరిగింది ఏంటి? లోతు అడ్డం వచ్చాడు. అట్లా అనొద్దు నాన్నలారా. లోతు వయసు గల్లోడు, కానీ ఏమంటాడు? ఎదిగిన పిల్లలు ఉన్నారు. నా అన్నలారా అంటున్నాడు, బతిలాడుతున్నాడు. నా ఇంటి నీడకు వచ్చారు, వారి జోలికి పోవద్దు, కాకపోతే ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్ళంటున్నాడు.
వీడెవడరా ఎక్కడి నుంచి వచ్చి మన మధ్యలో కాపురం ఉండడానికి పరదేశంగా వచ్చి మన పైన తీర్పరిగా, మన పైన లీడర్గా, న్యాయపతిగా ఉండడానికి ట్రై చేస్తాడు. అసలు ఇతని సంగతి చూద్దాం. ఏం చేయబోయారు? లోతుకి హాని చేయబోయారు. ఒక పురుషుడు స్త్రీకి హాని చేయబోయినట్టుగా లోతుకి బాలురు ములుకులు వృద్ధుల వరకు హాని చేయబోయారు. ప్రభు ఏం చేశాడు? లోతు లోపల లాగి తలుపులు వేశాడు. వారికి కనుపప్పు కలుగు చేయగా వారికి ద్వారం కనబట్టాలి, ఆ గేటు కనబట్టాలి. లోతుని వారి ఇంటి వారు దేవుడు కాపాడాడు. వారి అందంతో మొత్తటమే కాదు, లోతుటి వారు వెలుపల తీసుకుని పోయి పరలోకం నుండి యెహోవా నుండి అగ్నిని గనకల కురిపించి సర్వనాశనం చేయబట్టడం జరిగింది. చూడండి, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న లోతును తప్పించటానికే వచ్చాడు. నీతిమంతుడు లోతుకి ఏమి ఇచ్చాడు తెలుసా? భద్రత ఇచ్చాడు. ఎందుకు అతనికి భద్రత ఇచ్చాడు? నీతిమంతుడైన లోతు ఇతరుల పాపాన్ని ఒప్పుకోకుండా, ఇతర వలె వారితో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండి ఇతరులు చేసే తప్పిదాలను బట్టి హృదయంలో నొచ్చుకునే మనసు ఆయనకు ఉంది. అదే నీతిగల మనసు. నీతిగల మనసు ఈరోజు విశ్వాసం చెప్పుకునే వారికి ఉండలేదు. నీతిగల మనసు ఎవరికి ఉంటుందో? తప్పులు చేసేవారికి సపోర్ట్ చేయరు. తప్పులు చేసేవారు చూసి బాధపడతారు. అదే నీతిగల మనసు. ఏ నిజమైన సేవకుడు కూడా తప్పిదములు చేసేవారు చూసి పోనీలే అనరు, ఇది బాగలేదు అంటారు. తప్పిదములు సహించే వ్యక్తికి నీతిగల మనసు లేదు. ఎవరికి భద్రత ఇస్తాడు? నీతిగల మనసు గల వారికి. పాపాన్ని ఇష్టపడక పరిశుద్ధను ఇష్టపడే వ్యక్తులకే దేవుడు భద్రత ఉంటుంది. పరిశుద్ధులకే భద్రత. దేవుని చేత పరిశుద్ధపరచబడి కలిగిన భద్రతను నువ్వు ఉంచుకోవాలా. అంటే పాపం చేయకుండా నువ్వు చేయి చాపొద్దు, పాపం చేయకుండా నోరు తెరవద్దు, పాపం చేయకుండా ప్రవర్తించొద్దు, పాపం చేయకున్నట్లు చేయటానికి ప్రవర్తించొద్దు, పాపం చేయటానికి అడుగు వేయొద్దు, పాపం చేయటానికి తలచొద్దు. నువ్వు భద్రం చేసుకో. నువ్వు భద్రం చేసుకుంటే నీ ఫ్యామిలీకి దేవుడు భద్రత ఇస్తాడు. ఆత్మలకు భద్రత, దేహాలకి భద్రత. పాపం చేయటం స్థలం ఇవ్వద్దు. నీతిమంతుడికి భద్రత ఇచ్చాడు దేవుడు. లోతు ఇటు వారికి దేవుడు భద్రతనిచ్చాడు. భూమి బలాత్కారంతో నిండుకున్నది, యెహోవా సన్నిధి భూలోకి చెడిపోయినది, మనుష్యులు వారి నడవడిలో నరమాత్రులు అయి ఉన్నారు. దేవుని అనుసరించే వారుగా లేరు, శరీరాన్ని అనుసరించే వారు ఉన్నారు. శరీర ప్రకారం ఆలోచిస్తున్నారు, శరీర ప్రకారం ప్రవర్తిస్తున్నారు, శరీరం కొరకే జీవిస్తున్నారు, శరీరులై ఉన్నారు. సమస్త మార్గం లేదు, వారు ఆత్మ సముద్రలాగా లేరు. నా సన్నిధిని వీరంతా చెడిపోయారు కనుక జల ప్రళయం చేత వీరు నశింపజేస్తా. ఈ తరం వారిలో నోహు, నా ఎదుట నీ ఒక్కడే నీతిమంతుడై ఉన్నావయ్యా. ఈ లోకం చేసే పాపాలు నువ్వు చేయకుండా నువ్వు భద్రం చేసుకుంటున్నావు. కాబట్టి నా భద్రత నీకుంటుంది. ఎప్పుడు నీకు నీ భార్యకు ఉంటుంది, నీకు నీ కుమారుల కోడలకు ఉంటుంది, నీ కుటుంబానికి నా భద్రత, నా రక్షణ ఉంటుంది. నీ భద్రత కొరకు నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ ప్రకారం చేశాడు. యెహోవా చెప్పినట్టు చేశాడు. భద్రత ఉంది. లోకానికి భద్రత లేదు, కుటుంబానికి భద్రత ఉంది. లోకమంతా చేస్తున్నప్పుడు మనం చేస్తే ఏమైంది అంటారు చూడు, భద్రత ఉండదు. లోక మర్యాదను అనుసరించే వారికి భద్రత ఉండదు. ఎఫ్రాయిము మానవ పద్ధతిని అనుసరించిన కనుక వారికి శ్రమ. ఎందుకు భద్రత ఉండదు? మొదట దేవుడు అనుగ్రహించిన రక్షణ బట్టి నీ కుటుంబ పరిశుద్ధ జీవిత విషయంలో నీవు పాపం చేయకున్నట్లు నువ్వు భద్రం చేసుకోగలిగితే దేవుని భద్రత నీకుంటుంది. నీపై నీకు ఇంట్రెస్ట్ లేదు, నీ ఇంటిపై ఇంట్రెస్ట్ లేదు, పాపం చేయకుండా భద్రం చేసుకోవడానికి దేవుడు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టాడు. కాబట్టి ప్రోదపురులారా, ఈ చివరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకునే విషయం, అపాయకర దినాల్లో ఉంటున్నాం.
మనుషులు స్వాభావికంగా చెడిపోయి హానికరులుగా ఉన్నారు. మనుషులు దేవుని కాక దెయ్యాల్ని ఆరాధించే వారి గుండి వాళ్ళ స్వభావాలు చెడిపోయాయి. నిజమైన దేవుని సేవించేవారు, నిజమైన దేవుని ఆరాధించేవారు మనుషులకు ఎప్పుడు కీడు చేయరు, మనుషులకు ఎప్పుడు మేలు చేస్తారు. మనుషులు ఇతర మనుషులకు హాని చేయాలని తలంపులు పుడుతూ ఇతరులకు హాని చేసుకుంటూ పోతే ఉండే మనుషులు వారు మొక్కేది దెయ్యాలకు. అది దెయ్యాల స్వభావం. వారి నడవడి, వారి జీవిత విధానం, వారి ప్రవర్తన, వారు చేసే పనులు బట్టి వారు తెలుసుకోవచ్చు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా దెయ్యాన్ని ఆరాధిస్తున్నానా అని. దెయ్యాన్ని ఆరాధించే వారందరూ కూడా ఇతర మనుషులకు హాని తలపెడతారు, కీడు చేస్తారు, ఇతరులు ఓర్వలేరు. జీవుల దేవుని సేవించేవారు, ఆరాధించేవారు అందరూ కూడా దేవుడు మనుషులు ప్రేమించినట్టుగా వారు కూడా అందరిని ప్రేమించేవారుగా, ఇతరుల మేలు యోచించేవారుగా ఉంటారు. మేలు చేసే ప్రతివాడు దేవుని సంబంధి, కీడు చేయ ప్రతివాడు అపవాది సంబంధి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. వీరి వల్ల దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో మీరు తెలుసుకోవచ్చు. మనుషులలో కూడా కీడు చేసే ప్రతివాడు అపవాది పిల్లలు. ప్రపంచంలో క్రైస్తవులకు హాని చేసే దేశాలు ఉన్నాయే, హాని చేసే ఆ గుంపులు అపవాది పిల్లలు. గొంతులు కోసేవారు అపవాది పిల్లలు, ఇండ్లపై దాడి చేసేవారు అపవాది పిల్లలు, దేవుని ప్రేమించే స్త్రీలను చెరిచేవారు అపవాది పిల్లలు. దేవుని ప్రజలు, దేవుని పెట్టబడ్డవారు ద్వేషించి వాళ్ళ నాశనజాలను తలపగలవారు ఉంటారే దేశాధినేతలు అపవాది పిల్లలు, అపవాది సంబంధాలు. మన దేశం బాగైపోయింది, బలహీన దేశాలకు మనం సహాయం చేయాలనుకునేది ప్రజలు దేవుని పిల్లలు. మనం బాగున్నాం, మనకున్న దాంట్లోంచి అక్కరగల వారికి కొంచెం ఇద్దాం దేవుని పిల్లలు. రోగులు ఉన్నారు, వారు వైద్యం చేసుకునే స్థితులు లేరు, కొంత సహకరిద్దాం, వాళ్ళకు ప్రార్థన చేద్దాం బాగేటట్టుగా. వారి ఇంట్లో దరిద్రం వెలుతూ ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది, ఎదిగిన పిల్లలకు వివాహాలు జరగటాలే, ప్రార్థన చేసి సహకరిద్దాం. మనకు తెలిసిన పరిధిలో వారికి సంబంధాలు చూద్దాం, మన తెలిసిన పరిధిలో ఉద్యోగాలు చూద్దాం, మన తెలిసిన పరిధిలో మన చేతనే పరిధిలో ఆర్థికంగా సహకరిద్దాం. ఎందుకు ఈ మేలు చేసే తలంపు? నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం, దేవుని మైకులు కాక. కాబట్టి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సాతాను నన్ను ముట్టడానికి వీల్లేదు, నా కుటుంబాన్ని ముట్టడానికి వీల్లేదు, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా ఇంటిని, నా పొలాన్ని ముట్టడానికి వీల్లేదు. ఆయన వాడు ముట్టకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా యేసు తను భద్రం చేసుకున్నట్లుగా, నోహు భద్రం చేసుకున్నట్టుగా, లోతు భద్రం చేసుకున్నట్టుగా, దానియేలు భద్రం చేసుకున్నట్టుగా, శద్రక మేషక భద్రం చేసుకున్నట్టుగా పాపము చేయకుండా మనం భద్రం చేసుకుంటే దేవుని భద్రత మనకు, మన కుటుంబాలకు, మనకు కలిగే సమస్తానికి ఉంటుంది. దేవుడు భద్రత అనుగ్రహించగా ఎవడు నిన్ను ముట్టలేడు. ఏ చట్టం నిన్ను ముట్టలేదు, ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు, ఏ సాతానుడు, ఏ మాంత్రిక శక్తి క్రీస్తు విరోధాత్మ నిన్ను ముట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? బైబిల్ ఏం చెప్తా ఉంది? యెహోవా పట్టణమును కాపాడినలా కాపాడటానికి కావలిగాస్తోడు కావలిగాయట వ్యర్థమే. ఆయన కాపాడబడకపోతే నువ్వు గన్మ్యాన్ పెట్టుకో, నీకు భద్రత ఉండదు. ఆహాబుకి కవచం లేదా? తల నుంచి అరకు వరకు యుద్ధ కవచం అవుతుంది. చుట్టూ సైన్యాలు లేవా? ఉన్నాయి, కానీ భద్రత ఉందా? సిరియనుడు ఒక బాణం విసిరాడు, అది ఎవరు తలకుండా ఇట్లా తిరుక్కుంటా వాడు ఎక్కడో అహాబుని ఎత్తుక్కుంటూ పోయి అహాబునే తెలియదు. అది యెహోవా అహాబును కాపాడలేదు కనుక కాపుదల లేదు. ఏలియా, దేవుడు యెహోవా చెప్పాడు, దేశంలో కరువు వచ్చింది, ఈ కరువు బట్టి అహాబు రాజు యెజెబెలు నీ మీద పగబడతారు, నీకు ప్రాణహాని తలపెడతారు కనుక నీకు స్థలం చూపెడతా. కెరీతు వాగు దగ్గర ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో దాగియుండు. ఉదయ సాయంకాలంలో నేను కాకులకు ఆజ్ఞాపించా, మాంసము రొట్టె తీసుకుని వచ్చేట్టుగా నేను ఆజ్ఞాపించాను. మాంసం రొట్టెలు ఉదయం సాయంత్రం మంచిగా తిను, ఆ కెరీతు వాగు నీళ్ళు తాగు, నేను చూపించిన స్థలంలో హాయిగా నిద్రపో గురకబెట్టి.
హాయిగా నిద్రపో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహాబు ముట్టకున్నట్లు, యెజెబెలు ముట్టకున్నట్లు, ఆహాబు పంపించే సైనికులు ముట్టకున్నట్లు, దొరకకున్నట్లు దేవుడు భద్రతనిచ్చాడు. ఇశ్రాయేళ్ల పాపం విషయమై ఏలియా రోషం కలిగాడు. ఈ చివరి దినాలు అన్నీ కూడా ఈ పౌలు దినాలు కావి, పేతు దినాలు కావి, ఇవి నెహేమియా దినాలు కావు, ఎజ్రా దినాలు కావు. ఎవరి దినాలు ఇవి? ఏలియా దినములు. యేసు రెండవ రాకడ వరకు ఏలియా దినములు. ఏలియాకేముంది? యెహోవాకేముంది? ఏలియాకి అది ఉంది. యెహోవాకేముంది? నన్ను గాక ఇంకొక దాన్ని సేవించినట్లయితే నా నామం రోషగల దేవుడు యెహోవా. నేనే దేవుణ్ణి, నేను కాక వేరొక దేవుడి మీకు ఉండకూడదు. నన్ను కాక దేవులు కాని వాటి మొక్కినట్లయితే నేను రోషగల దేవుడని యెహోవా, నా నామం రోషగల దేవుడు యెహోవా. ఇదే రోషముతో కూడిన అభిషేకాన్ని ఏలియాకిచ్చాడు. ఏలియా ఎప్పుడు మాట్లాడినా ఏమని చెప్తాడు? యెజెబెలు కానీ అహాబు రాజు కానీ ఇశ్రాయేలుతో బయలును మొక్కింపజేస్తూ ఉంటే, యెహోవా నీ కొరకు రోష గలవాడిని ఒక్కనే ఉన్నాడు. నిజంగా రోషం ఉందా? ఉంది. ఏలియా రోషంతో నింపబడున్నాడు. ఆయన రోషం ఏంటి తెలుసా? దేవుడే దేవుని ప్రజలతో ఆరాధించబడాలి, దేవుణ్ణి మనుషులు ఆరాధించాలి, దయ్యాన్ని ఆరాధించడానికి వీలు లేదు. దేవుని కాక దయ్యాలను ఆరాధిస్తే దేవుడికి హృదయంలో ఎంత రగిలిద్దో ఏలియా కూడా అంతే రగిలిద్ది. ఏ దినాలి? యాంటీ క్రైస్ట్ వచ్చి వానిలో సాతాను ఆరాధించ ప్రయత్నం చేసే దినాలలో ఇది ఏలియా దినాల సంఘం చెప్పుకోవాలా? దేవుని కొరకు దేవుని సేవించే విషయంలో రోషం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఆహాబును తాకనీయకుండా, ఆహాబు ఏలియాను తాకనీయకుండా, యెజెబెలు ఏలియాను తాకనీయకుండా, యెజెబెలు ఆహాబు పంపించే సైన్యానికి దొరకకుండా భద్రత ఇచ్చాడు ఏలియాకి. దాగే చోటు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏలియాని ఎందుకు కాపాడాడు? దుష్ట మనుషుల్లో పడకుండా ఎందుకు కాపాడాడు? దేవుని కొరకు రోషం కలిగి దేవునికి ఇష్టం లేని వాటిని అతడు ఇష్టం లేని వాడుకున్నాడు. దేవుడికి ఇష్టమైన వాటిని ఇష్టపడ్డాడు, దేవుడికి ఇష్టం లేని వాటిని అతడు ఇష్టపడలా. దేవుని విషయంలో రోషం కలిగి ఉన్నాడు. కాబట్టి కాంప్రమైజ్ అయిపోవటం కాదు, పరిస్థితులకు దేనికి రాజీ పడవద్దు. దేనికి స్తోత్రం. దేవునితో సమాధానపరచబడాలి, అంతే. మనము పాపం చేసే ప్రతి వాడు దేవునికి శత్రువు. మనము పాపం చేసే దినాల్లో దేవునికి శత్రులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు విశ్వసించినప్పుడు యేసు నందు దేవునితో సమాధానపరచబడి సమాధాన స్థితి కలిగి ఉన్నాం. దేవునితో శత్రుత్వం లేదు. ఇప్పుడు యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన మనము ఆయన యందు దేవునితో సమాధానపరచబడిన వారమై సమాధాన స్థితి కలిగి ఉన్నాం. దేవునితో మాత్రమే సమాధానపడాలి. లోకంతో సమాధానపడవద్దు, పాపముతో సమాధానపడవద్దు, అక్రమంతో సమాధానపడవద్దు, అవిధేయతతో సమాధానపడవద్దు, అన్య ఆరాధనలతో సమాధానపడవద్దు. దేవునితో సమాధానంగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి సంబంధం లేని విషయాల్లో, దెయ్యానికి సంబంధం విషయాలలో అడ్జస్ట్ అయిపోవద్దు. అందరు మొక్కుతున్నారు, నేను మొక్కొద్దు, శద్రమేషక బదులు అనుకోలేదు. అందరూ దేవునికి ప్రాణం చేయడం మానేశారు, నేను కూడా మానేయచ్చు 30 రోజులు అని దానిలో అనుకోలేదు. బయలుకి అందరూ మోకరిస్తున్నారు, నేను కూడా మోకరిస్తే గొడవలు ఎందుకుంటాయి రాజుతోటి రానితోటి అని వెళ్ళి అనుకోవచ్చు, కానీ అనుకోలేదు. ఈ తరం వారిలో పిరికి పందలు అనుకుంటారు, ప్రతి తరంలో పిరికి పందలు అనుకుంటారు. స్టెఫెను అనుకోవచ్చుగా, యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చినందుకు సభకి ఇచ్చారు, నన్ను చంప చూస్తున్నారు, చంపొద్దు, ఆ యేసు ప్రభు వదిలిపెడతా అంటే బతికేవాడు కదా, రాజు పడలేదు. హేరోదు రాజుతో యాకోబు చెప్పొచ్చు, జబదయి కుమారులు ఒక యాకోబు, ఎందుకయ్యా నన్ను ఖడ్గొట్టిచ్చే శిక్ష విధించావు? నా తల కొట్టేస్తారా? యేసుప్రభు పట్టేగా, ఆ యేసుప్రభు పక్కా పెట్టేస్తా, ఓకే ఇక సేవ చేయను. హేరోదు ఏమనేవాడు కాదు, రాజీ పడలేదు. ప్రభు కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు ప్రాణాలు ఇచ్చారు.
యేసు ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చాను. పెళ్లి కుమార్తె అంతగా ప్రేమించాడు. పెళ్లి కుమార్తె అయిన యాకోబు స్తెఫను లాంటి వారు ప్రభు కొరకు ప్రాణం ఇచ్చాను. అదే దేవుడు కోరుతున్నాడు. నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమించానో నన్ను అంతగా ప్రేమించాలి. అట్టి ప్రేమతో నిండుకొని ఏలియా దినాలని చెప్పబడి ఈ దినాల్లో ఏలియా యెహోవా కొరకు రోషం కలిగే క్రైస్తవ జీవితం జీవించడానికి క్రీస్తు తండ్రి మన కృప అనుగ్రహించడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకల మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తా. నా మంచి దేవుడో మహాదేవుడో ప్రభువా, పరలోకమునందు సమస్త సృష్టించావు, భూమి అందరు సమస్త సృష్టించావు, సముద్రం అందరు సమస్త సృష్టించావు ప్రభువా. ప్రతి సృష్టి చేత ఆరాధించబడుతున్న తండ్రి, నీ పోలిక స్వరూపం సృష్టించబడిన నరులు ప్రభువా కొందరే నిన్ను సేవించేవారుగా ఉన్నారు. ప్రపంచంలో అనేకులు ఎరగని వారుగా ఉన్నారు, ఎరిగి అంగీకరించని వారుగా ఉన్నారు ప్రభువా. కానీ ఇక్కడ పడి జీవుల దేవుడు నిజమైన దేవుడిని గుర్తించడానికి గ్రహించడానికి సాతాను మూస మనోనేత్రాలు అవి దేని వారి మనోనేత్రాలు వెలిగించు మా ప్రభువా. నీకు స్తోత్రాలు చేస్తావు. నిన్ను అర్థం చేసుకునేటకు, నిన్ను తెలుసుకునేటకు, నిన్ను అంగీకరించి రక్షణ పొందుటకు నీవు అనుగ్రహించే సమాధాన స్వస్థతలు కలిగి ఆశ్రయం కలిగి భద్రంగా ఉంటే కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రం. క్రీస్తునందున సంఘములన్నీ, ఈ సంఘంతో పాటు సంఘములన్నీ దేవుని మూలంగా పుట్టామని, దేవుని బీజం మాలో ఉందని, మేము పాపం చేయమని చేయజాలమని, పాపం చేయకుండా మేము భద్రం చేసుకుంటామని, మేము భద్రం చేసుకోవటం వల్ల దుష్టుకు సాతాడుగా దుష్టు మనుషులు కానీ మనం ముట్టారని మా ప్రభ గ్రహించి తను భద్రం చేసుకునేవారుగా, దుష్టుడు వారి జీవితాలు తాక్కున్నట్లు నీ చేత భద్రత కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయి. అన్ని విషయాల్లో నీ ప్రజలకు భద్రత దయచేయి. యేసుక్రీస్తు నామములో అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభుని అనుగ్రహించే తండ్రి దేవా, ఆయనతో పాటు సమస్త అనుగ్రహించే మా తండ్రి, నీ భద్రత ఆత్మశీల ప్రాణాలకు దయచేయండి, కుటుంబములకు దయచేయండి, జీవన పాదమిత్రం ఇచ్చేదానికి అనుగ్రహించండి. యోబు ఇంటి వారికి అతను కలిగే సమస్తం చుట్టూ కంచె వేసినట్టుగా మాకును మా ఇంటి వారికి మాకు కలిగే సమస్తం చుట్టూ కంచె వేయండి ప్రభువా. నీకు స్తోత్రం. మా బాధ్యత తండ్రి, పాపము చేయకున్నట్లు మమ్మల్ని మేము భద్రం చేసుకోవాలి. యేసేపు భద్రం చేసుకున్నట్లుగా, దానియేలు భద్రం చేసుకున్నట్లుగా, బైబిల్లోని పరిశుద్ధులు భద్రం చేసుకున్నట్లుగా, శత్రుఘ్న మెషక బతుకు దానియేలు భద్రం చేసుకున్నట్లుగా, మొర్దెకై యూదులు భద్రం చేసుకున్నట్లుగా, పౌలు తను భద్రం చేసుకున్నట్లుగా మమ్మల్ని భద్రం చేసుకోవడం సహాయం చేయి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను భద్రం చేసుకున్నావు ప్రభువా, నీ వలె మేము భద్రం చేసుకోవడానికి సహాయం చేయి. సహాయం అనుగ్రహించు. కృప విస్తరింపచేయి. నీ కనికరాన్ని మా పట్ల విస్తరింపచేయి. నీ సమాధానం విస్తరింపచేయి. నీ ప్రజలను ఆశీర్వదించు. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి